ఈ రమావత్ మధు ఇప్పుడు పోలీస్ కస్టడీలో ఉన్నాడు కాబట్టి అతను చెప్పే ఇన్ఫర్మేషన్ ముందు దీంట్లో ఉన్న బడా బడా పేర్లు ఎవరైతే ఉన్నాయో అవి తొందరగా బయటకు వస్తాయి. ఎందుకంటే ఇది ఒక లిమిటెడ్ నెంబర్ ఆఫ్ పీపుల్ని చేసిన స్కామ్ లాగా కనిపించట్లేదు. ముందు 62 మంది బయటకు వచ్చారు, తర్వాత 30 మంది బయటకు వచ్చారు. ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులు రోజు రోజుకి పెరుగుతున్నారు తప్ప ఎక్కడ తగ్గుముఖం పట్టట్లేదు. కొంతమందికి అయితే నెలకి 25,000 ఇన్వెస్ట్ చేసి 48 నెలల పాటు పే చేయమన్న ఆఫర్స్ కూడా ఉన్నాయి వీళ్ళందరికీ. ఇలా మైక్రో ఫైనాన్స్ లో ప్రతి ఒక్కరు అప్పులు తీసుకొచ్చి మంగ్లీ ఫేస్ వాల్యూ నమ్మి ఆమె ఇమేజ్ నమ్మి మేము డబ్బులు పెట్టామని గొల్లుమంటున్నారు. అండ్ ఈ రమావత్ మధు అండ్ మంగ్లీ సిస్టర్ కి పెళ్లి కానుందన్న రూమర్స్ కూడా ఇదివరకు బయటకు వచ్చినాయి. ఈ రమావత్ మధు పరారులో ఉన్న దగ్గర నుంచి మొత్తం అంతా ఎక్కడికి వెళ్తుంది కదా అనుకున్న టైంలో సైబరాబాద్ పోలీసులు ఇతన్ని అరెస్ట్ చేసి ఈ రోజు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేస్తున్నారు. రమావత్ మధుని ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ లో తన వెనకమాల ఉంది ఎవరు, ఈ పేర్లు ఎవరు, అసలు మంగ్లీ బ్రదర్ కి తనకున్న ఫ్రెండ్షిప్ ఏంటి, అండ్ మంగ్లీ ఇన్వాల్వ్మెంట్ ఏంటి, మంగ్లీ సిస్టర్ రోల్ ఏంటి, ప్రతి ఒక్కటి బయటకు రావటం ఖాయం. సో ఈ తరుణంలో ఒక రకంగా చూసుకోవాలనుకుంటే గనక ఈ మైక్రో ఫైనాన్స్ బాధితులందరికీ ఒక చిన్న రిలీఫ్ అయితే దొరికింది. రమావత్ మధుని అరెస్ట్ చేసిన తర్వాత ఇన్వెస్టిగేషన్ కి స్కోప్ పెరిగింది. ఎందుకంటే రమావత్ మధు మెయిన్ ఫేస్ ఫ్యాక్టో కింద ఇది నడిచింది. కానీ రమావత్ మధు మాత్రం మంగ్లీ ఫేస్ వాల్యూనే ఎన్కాష్ చేసుకున్నాడు. ఈ ఇయర్ ఆగస్ట్ లో ఓపెనింగ్, సిమెంట్ ఫ్యాక్టరీ ఓపెనింగ్ కి మంగ్లీ వస్తుంది, ఆ రోజు ఆవిడ్ని కలవాలి అని చెప్పి అందరికీ వడ్డీలు, హై రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్ ఆశ చూపించి చేసిన ఈ మైక్రో ఫైనాన్స్ స్కామ్ ఏదైతే ఉందో ఇది ఒక రకంగా రాష్ట్రం మొత్తం ఒక రకంగా ఊపింది, సంచలనమైంది.